ఏపీలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికల తేదీని కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇందుకోసం 46,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుపుతామని తెలిపారు. ఓటర్ గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఈసారి 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ప్రణాళికలను సిద్ధం చేసింది. 175 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక టీడీపీ 23 స్థానాలు గెలుచుకోగా జనసేన 1 స్థానంలో గెలుపొందింది. గత 2019 లోక్సభ ఎన్నికల్లో ఏపీలోని 25 స్థానాల్లో 22 సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకోగా టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.